ఇంకొక అంశం రేవంత్ రెడ్డి పరిపాలన అంటే ఈ వెంటనే చెప్పడం లేకపోయినా మీరు గమనించిన అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఫస్ట్ 10 రోజులు చేసిన పరిపాలన అన్నిట్లో బెస్ట్ పరిపాలన. ఓకే ఏ పార్టీతో అతీతంగా ఫస్ట్ ఆ కంచెలు తీసేసిండు, ఓకే ప్రజలకు మెసేజ్ పంపించిండు. తర్వాత పేరు మార్చిండు, ప్రగతి భవన్ కాదు ప్రజాభవన్ అని, ప్రజలు రావచ్చు అని చెప్పిండు. తర్వాత వైట్ పేపర్ వీడు దొంగ వాడు దొంగ అని విచంటింగ్ చేయలేదు, వైట్ పేపర్ తీసుకొస్తాము. తర్వాత అక్కడ ఇదేంది ఒక దళిత నాయకుడిని అక్కడ ఉంచిండు, ఆయన్నే పోయి అక్కడ ఉండలేదు. ఇవన్నీ కూడా చాలా మంచిగా చేసిండు, కరెక్ట్ మెసేజ్ పోయింది. అంటే వైట్ పేపర్ ఎందుకు ఇచ్చారంటే వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయకుండా ఆ పాత టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద నెట్టేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. 6 గ్యారెంటీ చూస్తాం, చేస్తావో చేయరు కానీ నెట్టేస్తానికి ఎందుకు అవుతుంది. ఓకే నెట్టేయాలి, తప్పులు ఎవరు ఉంటే చెప్పాలి, తప్పులు దాచిపెట్టాలా, దాచిపెట్టకుండా మేము ఒక్కుంటావా? ఇప్పుడు మేమంటాము మనం ఎందుకు డౌన్ఫాల్ అయింది బీజేపీది, మా మీద ఆరోపణ పెట్టిందంటే మీరు టీఆర్ఎస్ ఒక్కటే, ఇప్పుడు మేము మీరు కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒక్కటే మేము ఒక్కుంటాము, ఒప్పుకోము.